తెచ్చుకొని టేబుల్ పైన పెట్టడానికి అనుకోవడం మొత్తం కింద పడ్డది తెలుసా, జారిపోయింది. టేబుల్ మీద ఇప్పుడే క్లీన్ చేసేది, ఇట్లా తెచ్చుకొని పెట్టినా పోయింది. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నా డే రొటీన్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో చూసే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోవద్దు. మేము వచ్చేసి ఈరోజు షాపింగ్కి కూడా వెళ్ళాము, అదేంటో చూసేయండి. ఇంకా వ్లాగ్ కంటిన్యూషన్లో మరి అంత పెద్ద షాపింగ్ ఏం కాదు, కొద్దిగా నీడ్ఫుల్ ఉన్న ఐటమ్స్ కానీ చెప్పేసి వెళ్ళాము. ఎక్కడికో ఏంటో కూడా చూపిస్తాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మంచి బ్రేక్ఫాస్ట్తో స్టార్ట్ అవుతుంది. పెసరట్టుకు అని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నాను. ఇది నైట్ అనమాట, ముందు రోజు చేసుకుంటామంటే ఆ రోజు నైట్ పెసరపప్పు, తర్వాత పెసరపప్పు కాదు పెసాలను, దాంట్లో కొద్దిగా రైస్ యాడ్ చేశాను. రైస్ వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి పెసరట్టుకి. రైస్ కొద్దిగా యాడ్ చేసేసుకొని ఒక 2 times అలా క్లీన్ చేసేసుకొని తర్వాత ఫ్రెష్ వాటర్ పోసేసి పెట్టేసుకుంటున్నాను. నైట్ అనమాట ఇది. ఇంకా రైస్ ఆప్షనల్, బట్ రైస్ వేస్తేనే మనకి క్రిస్పీగా వస్తాయి పెసరట్టు, లావు కాకుండా ఇలా దోశలాగా సన్నగా వస్తాయి అన్నమాట. ఒక గ్లాసు పెసాలు వేసుకుంటే ఒక చిన్న టేబుల్ స్పూన్ అంతా బియ్యం వేసేసుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేసేసుకొని సోక్ చేసేసుకోవాలి నైట్ అంతా. మార్నింగ్కి ఇలా అవుతాయి, మనకు తెలుస్తుంది కదా లావ్ అయిపోయాయి పెసాలు. ఇంకా మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. ఇది పేస్ట్ చేసేసుకోవాలి. బియ్యంతో కలిపి నానబెట్టాం కదా పెసాలు, ఇది వేసేసుకోవాలి. దీంట్లో కొద్దిగా జీలకర్ర వేసేసుకుంటున్నాను. తర్వాత పచ్చిమిర్చి ఇంకా అల్లం కూడా చిన్న పీసెస్ కట్ చేసుకొని, ఫ్లేవర్ బాగుంటుంది. మిక్సీ వేసేటప్పుడే వేసేసుకోవాలి ఇవి కూడా. దీంట్లో మిక్సీ వేసాను, చూసారా ఇలా పేస్ట్ లాగా రెడీ అయింది. వాటర్ చూసుకొని యాడ్ చేసేసుకోవాలి. ఇలా దోశ బ్యాటర్ లాగా కలుపుకోవాలన్నమాట. ఇంకా పెసరట్టు వేసే ముందు సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా బ్యాటర్ కంప్లీట్ అయిపోయింది కదా, దోశ ప్యాన్ పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత పెసరట్టు వేసుకోవాలి. చాలా సింపుల్, టేస్ట్ మెయిన్గా అంటే చాలా చాలా హెల్త్కి మంచిది పెసరట్టు. ఇంకా షుగర్ ఉన్న వాళ్ళకి కానీ డైట్ చేస్తున్న వాళ్ళకి కానీ చాలా చాలా మంచిది. చూసారా ఎంత సన్నగా వచ్చిందో కదా, ఇలా వేస్తే ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసేసుకోవచ్చు. దానిపైన ఆనియన్స్ ఇంకా కొత్తిమీర కొద్దిగా క్యారెట్ తురిమేసి వేసుకున్నాను. జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆయిల్ వేసేసుకున్నాను అంతే. ఇంకా రెడీ అయిపోతుంది, సన్నగా వచ్చేస్తుంది. చూపిస్తాను. మనకి ఇంకా మలిపేయడం ఏమి ఉండదు, కాలిన తర్వాత కొద్దిగా పైనకి లేస్తుంది కదా, అప్పుడు ఇలా తీసేసుకోవాలి. చూసారా ఎంత సన్నగా వచ్చిందో పెసరట్టు. బాగుంటుంది బెట, హెల్త్కి కూడా చాలా మంచిది. చాలా సేమ్ అలానే వేసేసుకోవాలి. ఇక్కడ విన్నారా, యోధకి పెట్టిస్తే బాగుంది మమ్మీ అని చెప్తున్నాడు. బాగుంటుంది బెట, హెల్త్కి కూడా మంచిదని చెప్తే వాడు ఇష్టంగా తిన్నారు. ధీరన్ యోధ కూడా ఇష్టంగా తిన్నారు. ఇంకా కొంతమందికి నచ్చదు కదా పెసరట్టు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. ఇలా క్యారెట్తో వేసిస్తే నచ్చుతుంది అనమాట. ఇంకా చట్నీ, అల్లం చట్నీ అయినా ఇంకా పల్లీల చట్నీ అయినా ఏదైనా చేసుకోవచ్చు. నేను అల్లం చట్నీ చేశాను, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా పెసరట్లు ఇలా వేసేసుకోవాలి, చాలా మంచిగా వచ్చేస్తాయి. ఇలా నాకు ఇలా సన్నగా ఉంటేనే ఇష్టం అనమాట, అందుకనే ఇలా వేసుకుంటాను. ఇప్పుడు చట్నీ చేస్తున్నాను, నేను అల్లం చట్నీ చేస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని కొద్దిగా ధనియాలు, తర్వాత మిర్చి వేసుకున్నాను, ఎండుమిర్చి, ఇంకా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఇది ఏదైనా చేసుకోవచ్చు చట్నీ, నేను చేస్తున్నాను కదా, బాగా వచ్చింది టేస్టు. మీరు కూడా చూసేయండి. ఇలా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ధనియాలని ఇంకా ఎండుమిర్చిని. తర్వాత అల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇది అల్లం చట్నీ కదా, అల్లం ఫ్లేవర్ బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ యాడ్ చేసేసుకున్నాను, నేను క్వాంటిటీ కొద్దిగా చేస్తున్నాను, దానికి తగ్గట్టుగా యాడ్ చేసేసుకున్నాను. అల్లం పీసెస్గా కట్ చేసేసుకొని, ఇది కొంచెం స్వీట్గా కొంచెం స్పైసీగా బాగుంటుంది కదా.
ఇది వచ్చేసి పుట్నాల పప్పు ఇంకా మినప్పప్పు. ఇది కూడా ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లో పెట్టకూడదు. మంచి ఆయిల్లో ఫ్రై అయితే మంచి మనకి ఫ్రేగ్రెన్స్ మంచిగా స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇలా స్లోగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా జీలకర్ర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఈ చట్నీ వన్స్ చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. 15 days ఆర్ 1 month వరకు కూడా ఉంటుంది. నేను క్వాంటిటీ అయితే కొద్దిగా చేశాను, ఎక్కువ తినం కదా అని చెప్పేసి. రెగ్యులర్గా తినే వాళ్ళు అయితే క్వాంటిటీ ఎక్కువ కూడా చేసేసుకోవచ్చు. తర్వాత వెల్లుల్లి ఇంకా ఆనియన్స్ కూడా యాడ్ చేశాను దీంట్లోనే. కొంచెం పెద్ద పీసెసే కట్ చేశాను, ఆయిల్లో మగ్గుతుంది కదా అని ఆనియన్. తర్వాత కొద్దిగా చింతపండు కూడా పులుపు కోసం, చింతపండు టమాటో 2 పులుపు కోసం అని కొద్దిగా వేసాను కదా, అందుకనే ఈ 2 వేసేసాను. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని బెల్లం యాడ్ చేసేస్తున్నాను. మనకి స్వీట్గా కూడా ఉంటుంది కదా అల్లం చట్నీ. పెసరట్టు రెడీ అయిపోయింది విత్ అల్లం చట్నీతో. బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను ఇంక ఇప్పుడు. పెసరట్టు విత్ అల్లం చట్నీ, మధ్యలో క్యారెట్, ఆనియన్, కొత్తిమీరతోని అలా చాలా టేస్టీగా ఉంది బ్రేక్ఫాస్ట్. ఈరోజు యమ్మీగా అనిపించింది, బాగా వచ్చింది అల్లం చట్నీ కూడా. నేను ఎక్కువగా పల్లి చట్నీయే చేస్తాను పెసరట్టుకి, కానీ పెసరట్టు యాక్చువల్గా కాంబినేషన్ అల్లం చట్నీ కదా, అందుకనే అది చేశాను. కొంచెం టైం పడుతుంది కదా అని చెప్పేసి ఎక్కువ చేయను. ఇంకా వీళ్ళు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత లాస్ట్ టైం ఫ్యాన్ తీసుకొచ్చాం కదా, ఆ బాక్స్లో కూర్చొని అది జేసీపీ అంట ఏదో పిచ్చి పిచ్చి ఆటలు ఆడుతూ ఉంటారు. ఇంకా థ్రెడ్ పట్టుకొని అలా పైకి లేపుతున్నాడు యోధ. ఇదంతా యోధ చెప్తే ధీరం చేసి ఇచ్చాడు వాడికి. దానికి ఇలా థ్రెడ్స్ కట్టారు. ఇంకా అటు సైడు ఇటు సైడు మధ్యలో ఒకటి అలా ఒకటి తర్వాత ఒకటి లాగుతూ ఉంటే అది పైనకి లేస్తుందంట, అలా చెప్తున్నాడు. ఇంకా వాడు దాంట్లో కూర్చుంటే దీని వెనకాల నుంచి తోస్తూ అలా ఆడుకున్నారు కాసేపు. ఇక్కడ నేను వచ్చేసి రఘుకి హెయిర్ స్ట్రైట్నింగ్ చేస్తున్నాను. ఇంకా రఘుకి కొంచెం ఫ్రీ టైం దొరికింది. ఈ మధ్య చాలా బిజీ, ఇప్పుడు ఇంట్లో ఉన్నాడు అని చెప్పేసి సరే నేను ట్రై చేస్తాను రఘు, నీ హెయిర్ ఎలా ఉంటుందో చూద్దాము, నీది కూడా డ్రై అయిపోయింది కదా అంటే సరే అని వచ్చి కూర్చున్నాడు. ఇంక ఇలా చేయించుకుంటున్నాడు. ఇంకా ధీరన్ యోధ వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లోనే కదా. బాగుంది, మాకు కూడా చెయ్యి మమ్మీ అని చెప్తున్నాడు ధీరను. చెయ్యొద్దు బేటా, ఇప్పుడు నీకు హెయిర్ చిన్నగా ఉంది కదా, ఇలాంటివి చెయ్యొద్దు అని చెప్పాను. ఇంకా రఘు ఇలా చేయించుకుంటున్నాడు. బట్ హెయిర్ అయితే స్మూత్గా అనిపిస్తుంది ఫైనల్గా. ఇక్కడ రఘుకి ఆకలేస్తుంది అన్నాడు. లంచ్ టైం కూడా అయిపోయింది. సో యోధ స్నాక్స్ తీసుకొచ్చి పెడుతున్నాడు. యోధని అదే అడుగుతున్నాడు, ఇందాకటి నుంచి ఫోన్తో ఆడుతున్నావు కదా, హ్యాండ్ వాష్ చేసుకున్నావా అంటే లేదు డాడీ హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి పెట్టాను అని చెప్తున్నాడు. నేను ఇంకా అలా ప్రయోగాలు చేస్తూ ఉన్నాను. రఘు కూర్చున్నాడు, చాలా రోజులకు దొరికాడు కదా, సరేలే ఎట్లా ఉంటే అట్లా చేసేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాను. మనకంటే హెయిర్ లాంగ్ ఉంటుంది, ఇలా అంటే వచ్చేస్తుంది. షార్ట్ హెయిర్ని ఎలా చేయాలో కూడా అర్థం అవ్వట్లేదు. ఇంకా చేసేసాను ఫైనల్గా. తర్వాత నెక్స్ట్ బియర్డ్ కూడా ట్రై చేస్తున్నాను. ఇది చాలా చిన్నగా ఉంది, బట్ స్ట్రైట్నింగ్ వస్తే బాగుంటుంది అని ఇలా ట్రై చేశాను. ఇలా హెయిర్ స్ట్రైట్నర్ ఉంటే ఏదైనా చేయొచ్చు అనమాట ప్రయోగాలు అట్లా. బట్ ఇది అందట్లేదు, అదే అంటున్నాడు. ఇలా నీట్గా వచ్చింది అనుకో, ఎటైనా వెళ్ళినప్పుడు బయటకు వెళ్ళని అవసరం లేదు, ఇంట్లోనే చేసేసుకోవచ్చు ఇంకా అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సరే కొంచెం పెద్దగా అయిన తర్వాత నేను కూడా ట్రై చేస్తా అని చెప్పాను. ఇలా ఏదో ఒకటి చేస్తూ ఉన్నాను ఇంకా అలా. బట్ హెయిర్ అయితే బాగా అనిపించింది. ఇది బియర్డ్ అయితే రావట్లేదు, దీనికి అందట్లేదు. హెయిర్ కొంచెం మంచిగా స్మూత్గా అనిపించింది, స్మూత్గా అయింది బాగా.
మేము ఇప్పుడు వచ్చేసాము ఇన్ఆర్బిట్కి. ఇంకా కొన్ని థింగ్స్ అవసరం ఉన్నాయి, ఇంకా కొనాలి కదా అని యాక్చువల్గా ఏంబిక్ అనుకున్నాము. తర్వాత ఇన్ఆర్బిట్కి వచ్చాము. ఇంకా చాలా అవసరం ఉన్నాయి కొన్ని అయితే ఇంట్లోకి. అందుకని చెప్పేసి ఇక్కడ బిగ్ బజార్ ఉంటుంది కదా, దాంట్లో తీసుకుందామని వచ్చాము. నేను రఘు రెడీ అయ్యాము. ఇంకా అజయ్ ఖాళీగా ఉంటే వచ్చేయంటే వచ్చి కాలులో కూర్చున్నాడు. ఇంకా అలా ఇంటి దగ్గర ఖాళీగా ఉన్నాడు కదా అని చెప్పి తీసుకొచ్చేసాను అజయ్ని కూడా. రమ్మని చెప్తే వచ్చి కూర్చున్నాడు. బట్ మాస్క్ లేదు, కర్చీఫ్ లేదు, స్కార్ఫ్ లేదు, ఏమి లేదనమాట. రాగానే మేము ఫస్ట్ పర్చేజ్ చేసింది మాస్క్. పార్కింగ్లో మాస్క్ ఉంటేనే అలో చేస్తారు కదా లోపలికి. ఇలా వచ్చాము. ఇంకా షాపింగ్ అయిపోయింది. ఇంకా చాలా స్టాక్ అయితే అంత ఎక్కువ లేదు, అన్నిట్లో చాలా తక్కువ ఉంది. నాకైతే బిగ్ బజార్లో కావాల్సిన థింగ్స్ అయితే ఏం దొరకలేవు ఎక్కువగా, కొన్ని దొరికాయి. ఇంకా రష్ కూడా అంతగా లేదు, చాలా తక్కువ ఉన్నారు. వస్తున్నారు, ఇంకా అవసరం ఉన్నాయి తీసుకొని వెళ్ళిపోతున్నారు అంతే. ఇలా కొద్ది మంది ఉన్నారు. వాళ్ళు పానీపూరి తెచ్చుకొని టేబుల్ పైన పెట్టడానికి అని పోతే మొత్తం కింద పడ్డది తెలుసా, జారిపోయింది. టేబుల్ ఇప్పుడే క్లీన్ చేసిరు, సో తెచ్చుకొని పెట్టిరు పోయింది. ఇక్కడ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ అయింది. అసలు పాపం కదా, పానీపూరి తెచ్చుకొని అట్లా టేబుల్ పైన ఇలా పెట్టడానికి అని వెళ్తే అన్నీ జారిపోయి కింద పడ్డాయి. ఇంకా అదే చెప్తున్నాను నేను రఘుకి. చాలా నవ్వు వచ్చింది, బట్ బాధ కూడా అనిపించింది. పాపం కదా, ఇంకా అలా పడిపోయింది. కొంచెం వాళ్ళు షేమ్గా కూడా ఫీల్ అయ్యారు. ఇంకా నేను రఘు షర్ట్, రఘు మాస్క్ మ్యాచ్ అయింది, నా స్కార్ఫ్ ఉన్న డ్రెస్కి మ్యాచ్ అయింది. అలా అనుకోకుండా ఇప్పుడు చూస్తే అలా అనిపించింది. మాస్క్ బాగా అనిపిస్తుంది కదా రఘుకి, షర్ట్కి మంచిగా మ్యాచ్ అయిపోయింది. ఇంకా మా అజయ్ వచ్చాడు, ఫోన్తో ఉన్నాడు, ఇంకా ఫోన్ మాట్లాడుతూ. ఇంకా తను కొన్న మాస్క్ ఇదే అనమాట. ఇంత 150కి 2 వచ్చాయి అనుకుంటా. ఇంకా తప్పదు కదా, కొన్నాడు ఇంకా మాల్లో. బట్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. ఇంకా కొద్దిగా షాపింగ్ చేసేసి అలా కూర్చున్నాము ఫుడ్ కోర్ట్లో. అలా కొన్ని షాపింగ్ చేసేసి బయలుదేరాము. ఇంకా నేను ఇంట్లోకి చాలా నీడ్ఫుల్ ఉన్నాయి కొన్ని, బట్ అన్నీ అయితే దొరకలేదు. చూడాలి, ఇంకా మధ్యలో ఎక్కడైనా తీసుకుందామని చెప్పి స్టార్ట్ అయ్యాము. ఇంకా ఇన్ఆర్బిట్ నుంచి వచ్చేస్తున్నాము. ట్రాఫిక్ కూడా అంతగా లేదు, కొంచెం తక్కువే ఉండింది. బట్ ఇంకా అవసరం ఉన్న వాళ్ళు ఇంకా వెళ్ళాలి, తీసుకోవాలి కదా. ఇక్కడ దుర్గం చెరువు ఐడియా ఉంది కదా, ఆ రోడ్ అనమాట ఇది. ఇంకా వచ్చేస్తున్నాం. ఇంకా మీకు ఒక ఇంపార్టెంట్ విషయం ఒకటి చెప్తాను, చూస్తూ ఉండండి. మాకు ఒక ఇన్సిడెంట్ అయింది. ఇంకా మీకు కూడా మేబీ బయటికి వెళ్తే ఇప్పుడు అలానే ఉంటుండొచ్చు, బట్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నారు. అదేంటో మీతో షేర్ చేస్తాను ఇప్పుడు. ఇక్కడ ఆన్ ది వేలో వస్తూ ఉంటే కార్ ఆపాడు, మాస్క్ ఉంది, సీట్ బెల్ట్ ఉంది, ఆయన ఆపాడు. ఏంటా అంటే మన నంబర్ చూడగానే పెండింగ్ చాలన్స్ ఉన్నాయి కదా, అవి క్లియర్ చేసేంత వరకు ఎవరిని వదలట్లేదు. ఇంకా అనౌన్స్మెంట్లు కూడా ఇచ్చేస్తున్నారు, అన్ని వెహికల్స్ అంతే, ఇంకా అసలు వదలట్లేదు ఇంకా కట్టిందాకా. సో అలా అయ్యిందనమాట. ఇంకా పెండింగ్ చాలని ఒకటి నో పార్కింగ్లో పెట్టాడనమాట. లాస్ట్ టైం యువాన్స్ బర్త్డే అప్పుడు షాపింగ్కి వెళ్ళాము, అక్కడ పెట్టాము, అలా ఉండిపోయింది. ఇంకా అది క్లియర్ చేసినాక మమ్మల్ని పంపించేశారు. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను పునుగులు చేస్తున్నాను. ఇడ్లీ బ్యాటర్ ఉండింది దీంట్లో ఇంకా ఇడ్లీ బ్యాటరు ఇంకా వాటర్ వేయకుండా ఉంటుంది కదా, ఫ్రిడ్జ్లో పెట్టింది అది. దాంట్లో కొద్దిగా బియ్య పిండి, కొద్దిగా మైదా, ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలా ఇంకా కరివేపాకు మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. నేను కొత్తిమీర ఒకటి వేసాను. ఇలా ఇవన్నీ వేసేసి కలిపేసుకోవాలి. ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అనమాట. మార్నింగ్ టిఫిన్ అయిపోయింది కదా, ఇంకా ఇప్పుడు ఈవినింగ్కి చేస్తున్నాను. ఇది బాగుంటాయి, ఇంకా క్రిస్పీగా వస్తాయి ఇడ్లీ బ్యాటర్తోని పునుగులు.
ఇలా వేసేసుకొని దీంట్లోనే కొద్దిగా జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను. ఫ్లేవర్ బాగుంటుంది కదా, సో అందుకని చెప్పేసి జీలకర్ర అన్నిట్లలో యాడ్ చేయాలి, మంచిగా డైజెస్ట్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి జీలకర్ర కూడా యాడ్ చేసేసాను. తర్వాత సాల్ట్ టేస్ట్కి తగ్గట్టుగా, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను, పచ్చిమిర్చి కూడా వేసేసాను కదా, ఇంకా కొద్దిగా సోడా వేసేసాను, బేకింగ్ సోడా ఉంటుంది కదా అది కొద్దిగా, ఇంకా రెడ్ చిల్లీ పౌడర్ ఏం వేయట్లేదు, పచ్చిమిర్చి వేసాను కదా అని చెప్పేసి ఇలా వేసేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఒకవేళ అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే సరిపోతాయి. మనకి ఇడ్లీ పిండితో ఉంటుంది కదా వెట్గా, దాంతోనే సరిపోతుంది. సో ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవాలి. క్రిస్పీగా టేస్టీ పునుగులు అయితే రెడీ అయిపోతాయి. చాలా చాలా బాగుంటాయి ఇవి. విత్ చట్నీతో తినేయచ్చు, చట్నీ లేకపోయినా తినేయచ్చు, అంత టేస్టీగా ఉంటాయి. ఇంకా అలా వెళ్ళాం ఇంకా షాపింగ్కి, ఇంకా కొన్ని తీసుకొని, కొన్ని కాదు ఇంకా ఆల్మోస్ట్ దొరికాయి. అక్కడ దొరకలేదని చెప్పాను కదా, ఆన్ ది వేలో వచ్చేప్పుడు నాకు రత్నదీప్లో ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరికాయి. దాంట్లో స్టాక్ చాలానే ఉన్నాయి, ఇంకా అన్నిట్లలో తక్కువ ఉన్నాయి, బట్ రత్నదీప్లో అయితే కావాల్సినవి అన్నీ దొరికాయి. బట్ మీరు కొనే ముందు మాత్రం వెళ్తే ఒకవేళ బాగా అబ్జర్వ్ చేసుకోండి, ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చూసే కొనండి ఖచ్చితంగా. ఇంతకుముందు ఓకేనేమో కానీ ఇప్పుడు మాత్రం చూసుకోనండి. ఆల్మోస్ట్ అన్నిటికీ 1 month ఆర్ 15 days మాత్రమే ఉన్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ డేటు. తీసుకొని హడావిడిగా ఇంటికి వచ్చి చూసుకోకుండా, ఇంకా అన్ని 15 daysలో 1 monthలో వాడలేం కదా అన్నీ. సో డేట్ చూసుకోనండి. నేను ఇంతకుముందు కూడా ఎప్పుడు కొన్నా డేటే చూసేది. నాకు రఘు బాగా అలవాటు అనమాట. ఎప్పుడు చూసినా రఘు ఫస్ట్ ప్రైస్ కానీ ఇంకేంటా అని చూడాడు, ఫస్ట్ డేట్ చూస్తాడు, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పటి వరకు ఉందని. సో నాకు కూడా అలా అలవాటు అయిపోయింది. ఇంకా కొంచెం లేట్ అయింది కొనడానికి, అన్నిటికీ చూసుకునేసరికి. చాలా మటుకు అయితే అన్ని 1 month ఉన్నాయి, 1 month 15 days. సో కొనే ముందు జాగ్రత్తగా చూసుకొని కొనండి. అంతే, ఇంకా పునుగులు కూడా రెడీ అయిపోయాయి. ఈ వ్లాగ్ కూడా ఇంతటితో ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, టేక్ కేర్.